ఏబి వెంకటేశ్వరరావు ఒక పోలీస్ ఆఫీసర్. ఆయనకు నీటి గురించి ఏమేమి తెలుసో నాకు అర్థం కావడంలో ఆయన యొక్క అవగాహన ఏందో, ఆయన యొక్క కెపాసిటీస్ ఏందో, ఏ రోజైనా ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసినాడో లేకుంటే ఇరిగేషన్ ఎట్టొస్తాయో ఆయనకి ఏమైనా అర్థం ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు. కానీ ఒకవేళ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా బురద నీళ్ళు వచ్చేటట్టయితే తెలంగాణ వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ 200 అడుగుల లెవెల్లో వాళ్ళు భీమా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకోవడం కానీ, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకోవడం కానీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెట్టుకోవడం కానీ వాళ్ళంతా 795, 800 అడుగులు పెట్టుకోవడం అంటే వాళ్ళు బురద నీళ్ళ కోసం వాళ్ళు పాకులాడుతుంటారా? నీకేమైనా అర్థమవుతుంది? అసలు నీళ్ళ యొక్క వాల్యూ వర్షం పడినప్పుడు నీకు తెలియదు. వర్షం పడినప్పుడు అన్ని ప్రాంతాలు బాగుంటాయి. నదిలో పూర్తి స్థాయిలో నీళ్లు పారినప్పుడు ఎక్కడా ప్రాబ్లం ఉండదు. కానీ ఈ ప్రాబ్లం అనేది వచ్చేది ఈరోజు వర్షాభావం తక్కువ ఉండేటప్పుడు, నీటి లభ్యత కృష్ణా నదిలో తక్కువ ఉండేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్